ప్రధాని మోడీ నివాసంలో ఉన్నత స్థాయి భేటీ హాజరైన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిడిఎస్ పాల్గొన్న త్రివిధ దళాధిపతులు అజిత్ దోవల్. భారత్ పాక్ ప్రత్యక్ష చర్చలకు మా మద్దతు, డిస్కషన్స్ తోనే సమస్యను పరిష్కరించుకోవాలన్న అమెరికా, ఇరు దేశాలు శాంతి మార్గాన్ని ఎంచుకోవడాన్ని అభినందించిన టామీ బ్రూస్. ఇవాటి నుంచి భారత్ EU డిస్కషన్స్, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై చర్చలు, మొదటి దశ ఒప్పందం కుదుర్చుకోవడమే లక్ష్యమన్న అధికార వర్గాలు. జమ్మూ కశ్మీర్లో ఊపిరి పీల్చుకున్న ప్రజలు, బ్లాకౌట్ ఎత్తివేత, కాల్పుల విరమణతో ప్రశాంత వాతావరణం, ఇప్పుడిప్పుడే రోడ్లపైకొస్తున్న జనం. రాజ్భవన్ కు సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తో భేటీ అయిన సీఎం, సమాచార కమిషనర్ల నియామకంపై చర్చించే అవకాశం. అనంతపురం, చెన్నై కొత్తపల్లిలో విచారణకు హాజరైన తోపుదుర్తి, సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లి హెలీప్యాడ్ ఘటనలో కేసు నమోదు. నేటి నుంచి ఏపీ హైకోర్టు వేసవి సెలవులు, మళ్లీ జూన్ 16 నుంచి పూర్తిస్థాయి కార్యకలాపాలు, అత్యవసర కేసుల విచారణకు వెకేషన్ కోర్టులు ఏర్పాటు. హైదరాబాద్ కేపీహెచ్బీలో గంజాయి బ్యాచ్ దారుణం, మత్తులో వ్యక్తిని చంపిన యువకుడు న్యూసెన్స్ చేస్తున్నారని ప్రశ్నించినందుకు దాడి. ప్రకాశం జిల్లా నల్లకాలువలో కొండచిలువ కలకలం, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన స్థానికులు, నల్లమల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టిన సిబ్బంది. నంద్యాల జిల్లా గాజులపల్లిలో తప్పిన ముప్పు, రైల్వే గేట్ను ఢీకొట్టిన కారు, ప్రయాణికులు సేఫ్. నాగర్ కర్నూల్లో వికసించిన మే ఫ్లవర్, ఏడాదిలో ఒక్కసారి మాత్రమే పూచే ఫుట్బాల్ లిల్లీ, ఎరుపు రంగులో కనువిందు చేస్తున్న పుష్పం. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు, 2280 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్, 700 పాయింట్లకు పైగా ప్లేస్లో నిఫ్టీ. భారీగా తగ్గిన బంగారం ధరలు, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 88,800 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 96,880 రూపాయలు. తిరుమలలో శ్రీవాణి దర్శన టికెట్లకు తగ్గిన డిమాండ్, వేసవి సెలవుల్లోనూ మిగిలిపోతున్న టోకెన్లు.